హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు మా ఇంట్లో పూజ, శుక్రవారం పూజ ఎలా అయిందో చూద్దాం. ఈరోజు అయితే నేను పరమాన్నం వండలేదండి. అమ్మవారికి పాలే పెట్టేశాను. పూజ చూపిస్తాను, చూడండి పదండి. ఉదయాన్నే లేచి నేను అన్ని స్నానపానాలు అన్నీ అయిపోయాక అన్నపూర్ణాదేవికి నేను దీపం పెట్టుకుంటానండి. మంగళవారం, శుక్రవారం ఇలాగా అన్నపూర్ణమ్మకి ఇలాగా దీపం పెట్టుకుంటాను. అలాగే స్టవ్ కూడా అలంకరణ చేసుకుంటానండి. దీపం అది పెట్టుకుంటానండి. గుమ్మం అలంకరణ కూడా ఇలా ఉంటుందండి. ఎప్పుడు కూడా మంగళవారం, శుక్రవారం నిండుగా ఉంటుంది. ఇలాగ దీపారాధన చేస్తాను. కొండెక్కిపోయండి దీపాలు, చీకటిని పెట్టేశాను కదా, ఇలాగ దీపాలు అవన్నీ అయిపోయాక ఈ దేవుడి మూల అలంకరణ ఇలాగ అన్నీ రెడీ చేసుకొని స్వామివారికి సహా అన్నీ కూడా దీపాలు అన్నీ రెడీ చేసుకుంటానండి. ఇలాగ అన్నీ కూడా రెడీ చేసుకొని అన్నీ కూడా ఇలా రెడీ చేసుకుంటానండి. పువ్వులతో సహా అన్నీ రెడీ చేసి అప్పుడు అమ్మకి అభిషేకం చేస్తానండి. అక్కడే బౌల్ పెట్టి అక్కడే కూర్చోబెట్టి అభిషేకం చేస్తాను. చేశాక అప్పుడు తల్లిని చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ నీట్గా కడిగి శుభ్రం చేసి అది మళ్ళీ యథాస్థితిగా గిన్నెలో బియ్యం వేసి తమలపాకు వేసి మళ్ళీ తల్లికి ఆ తమలపాకు మీద పెట్టి అలాగే పువ్వులతో అలంకరణ చేసి కుంకుమ పూజ చేసుకుంటాను. అమ్మవారి పక్కనే అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్స్ పెట్టండి. అయ్యవారు చూసారా, ఇది మొన్న తీసుకున్నానండి నేను. స్వామివారి దగ్గర అమ్మ ఉండేటప్పుడు స్వామి కూడా ఉండాలి కదా అని చెప్పేసి తీసుకున్నాను, శివయ్యని. ఎలా ఉందో చెప్పండి. మాకైతే దేవుడి మూల నిండుగా అనిపిస్తుంది అమ్మ అయ్య ఉండేటప్పటికి. అది కూడా కార్తీక మాసంలో తీసుకున్నాను. నిన్న ఇది కోటి స్వామివారాల రథంలో స్వామివారికి ఏడుకొండల వాడికి పూజ చేశాను. మళ్ళీ ఈరోజు యథా పరిస్థితిలో అమ్మవారి దగ్గరే పెట్టుకున్నానండి. అలాగే అమ్మకి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి దీపం పెట్టుకుంటాను, మీకు తెలిసిందే. ఈరోజు అయితే నైవేద్యంగా నేను పెట్టుకున్నవి తాంబూలం కింద 2 అరటిపళ్ళు, కమలాపండు, యాపిల్ పండు పెట్టుకున్నాను. స్వామివారికి అయితే యాపిల్ పండే పెట్టాను. అలాగా పాలు అయితే ఈరోజు అమ్మవారికి పెట్టానండి. ఇది ఈరోజు పూజ అయితే చాలా బాగా అయింది. లేట్ అయినా సరే చాలా బాగా అయింది. ఇప్పుడే గుడికి వెళ్ళొచ్చి మీకు వీడియో చేస్తున్నానండి. అలాగే అమ్మని చూడండి, చక్కగా నుదుటి నిండా కుంకుమ బొట్టుతో, చెక్కిళ్ళలో గంధంతో, కళ్ళు చక్రాల కళ్ళు పెట్టుకొని తల్లి ఎంత బాగా మనకు దర్శనమిస్తుందో, ఆశీర్వదిస్తుందో. తల్లిని చూడండి, అంత బాగా అనిపిస్తుంది మీకు. తల్లి దూరంగా చూసినా దగ్గరగా చూసినా అమ్మ అందం అమ్మే.